ఇప్పుడు మనం అధికార భాషల గురించి డిస్కస్ చేస్తామండి. అంటే ఈ యొక్క మన అధికార భాషలు అనేటివి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటాయి, ఏ ఆర్టికల్స్‌లో ఉంటాయి, ఏ షెడ్యూల్‌లో ఉంటాయి తెలుసుకుందామండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఓకేనా? అట్లీస్ట్ మనకు 2 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ అండి. ఎక్కడే కానీ వదలకూడదు మనం, అంతే కదా! సో, ఒక్క మార్కైనా మార్కే కదండీ! సో, ఇది ఈజీ అండి మనకు టాపికు. ఎందుకంటే మనకు ఆర్టికల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇంకా చూస్తామండి మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు ఏ భాగంలో ఉంటుందంటే ఇది భారత రాజ్యాంగంలో 17వ భాగంలో అధికార భాషల గురించి పేర్కొంటుందన్నమాట. అంటే ఏంది 17 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ భాషలు మనము అన్నీ ఏ చోటికి పోవాలనుకున్నా అన్ని భాషలు మనకు రావు కదండి. కానీ ఏదో ఒక రకంగా నేర్చుకోవాలి. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనకు ఏం మాట్లాడుతున్నా అర్థం కాక మనకు కొన్నిసార్లు బాధ, ఏడుపు అనేది వస్తుంది ఆ భాషల వల్ల. సో అంటే అదే విధంగా మనం కొంచెమైనా నేర్చుకుంటాం కదండి, ఎంతో బాధతో అంటే ఏడుస్తూ అని నేర్చుకుంటాం కదా. అలా గుర్తుపెట్టుకోండి 17 అనేది 17వ భాగంలో ఉంటాయి. ఆర్టికల్స్ వచ్చేసి 343 నుంచి 351 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దేని గురించి పేర్కొంటుందంటే ఈ అధికార భాషల గురించి. ఓకేనా? అఫీషియల్ లాంగ్వేజెస్ అంటారు దీన్ని, అఫీషియల్ లాంగ్వేజెస్ అంటారు. ఓకేనండి? అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నీ అధికార భాషలన్నీ ఒకటే. ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే ఇవి మనకు 8వ షెడ్యూల్లో ఉన్నాయి కదండి. తెలుసు కదా మీకు అధికార భాషలు అనేటివి మనకు. ఇది వచ్చేసి భాగం అండి, ఇది వచ్చేసి మనకు షెడ్యూల్స్ అనమాట. 8వ షెడ్యూల్లో అధికార భాషల గురించి పేర్కొంటుంది కదా. అంటే మనకు భారత రాజ్యాంగం ప్రారంభంలో మొత్తం ఎన్ని భాషలు ఉండేవి ఫస్ట్ అప్పుడు మనకు 1950లో అంటే మనం ఎన్నని చెప్పుకున్నామండి, 14 కదా. తర్వాత ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే మనకు మొత్తం 22 భాషలు అనేది అమల్లో. ఇప్పుడు మొత్తం 22 భాషలు ఉన్నాయి. ఫస్ట్ ఎన్ని ఉన్నాయంటే మనకు ప్రారంభంలో 14 అనేది. ఆల్రెడీ మనం అధికార భాషల గురించి అంటే షెడ్యూల్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పినాం కదండి. మళ్ళీ మనం ఏం పెద్దగా దీని గురించి ఇంకా చెప్పనవసరం లేదు కదా. ఇంకా మనం ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క ఆర్టికల్ గురించి మనం చెప్పుకుందామండి. ఆర్టికల్ 343. ఆర్టికల్ 343 ఏమని చెప్తుందంటే మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక భాషను అధికార భాషగా గుర్తించిందనమాట. అది ఏ భాష అంటే మనకు హిందీ భాష. ఈ హిందీ భాష ఎక్కడిదంటే మనకు దేవనాగరి లిపిలోనిదన్నమాట. ఓకేనండి? దేవనాగరి లిపి అంటే ఈ లిపిలో నుంచే మనము సత్యమేవ జయతే అనేది కూడా తీసుకునే కదండి. సో ఈ యొక్క దేవనాగరి లిపిలోని హిందీ భాషను కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అధికార భాషగా గుర్తించడం అయితే జరిగిందనమాట. దీన్ని ఈ యొక్క హిందీ ఈ ఆర్టికల్ ప్రకారం అంటే 343 ప్రకారం. ఓకేనండి? 343 ప్రకారం. మీకు ఒక విషయం తెలుసా, మన భారత రాజ్యాంగము ఇక్కడ నిర్మాతలు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేశారు భారత రాజ్యాంగాన్ని దేంట్లో రాశారంటే ఇంగ్లీష్లోకి రాయడం జరిగింది కదండి. సో మనకు ఇంగ్లీష్లో రాసినారు భారత రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల వరకు, ఓకే అండి, 15 సంవత్సరాల వరకు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా, ఓకేనండి, హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా అధికార భాషగా కొనసాగుతుందని చెప్పేసి రాజ్యాంగంలో పేర్కొనడం అయితే జరిగింది అనమాట. అంటే ఎంతవరకు ఇది ఉంటుంది ఇంగ్లీష్ కూడా అంటే మనకు ఇంగ్లీష్ కూడా మనకు అధికార భాషగా ఎప్పటి వరకు ఉంటుందంటే 1965 జనవరి 26 వరకు 2 ఉంటాయి మనకు అధికార భాషగా చెప్పిందనమాట. అంటే మనకు రాజ్యాంగము ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దీన్ని కూడా అంతవరకు 15 సంవత్సరాల వరకు దీన్ని కూడా ఏం చేశారు, ఇంగ్లీష్ను కూడా అధికార భాషగా కొనసాగుతుందని చెప్పేసి రాజ్యాంగం అయితే చెప్పిందండి. ఓకేనా? ఇది అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ ఏం చేస్తారు, అందరికీ హిందీ రాదు కదండి. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమాలన్నీ మనకి ఏం జరుగుతాయి, మనకు ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటాయి కదండి. సో అందుకోసం అని చెప్పేసి అంటే మనకు ఆ హిందీ నేర్చుకునేంత వరకు అట్లనే ఇంకా చెప్పుకోవాలి కదండి. మనకు హిందీ రాదు కదా. సో ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది మనకు అప్పుడు. అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు వదిలేటువంటి భాష కదండి ఇంగ్లీషు. సో చాలామందికి ఇంగ్లీష్ మాత్రం వచ్చేదనమాట. సో అందుకని మనకి ఏం చేశారు, ఒక 15 ఏళ్ళ వరకు దీన్ని ఈ 15 ఏళ్ళ వరకు హిందీతో పాటు ఇంగ్లీష్ను కూడా అధికార భాషగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం అయితే చెప్పింది అనమాట. ఓకేనా? మరి ఆర్టికల్ 344, ఓకేనా, ఈ ఆర్టికల్ 344 ఏమని చెప్పిందంటే మనకు నువ్వు 15 సంవత్సరాల వరకు ఇంగ్లీషు ఉంటుందని చెప్పినావు కదా. మరి 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంగ్లీష్ అనేది కొనసాగాలంటే పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఇంగ్లీష్ను 15 సంవత్సరాల తర్వాత కూడా అధికార భాషగా కొనసాగించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 344 అనేది పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఈ విధంగా ఈ ఇంగ్లీషు ఉండాలి అంటే ఇంగ్లీష్ అండి, ఇప్పుడు ఇంగ్లీషు కొనసాగాలంటే పార్లమెంట్ అనేది ఏం చేయాలి, ఒక చట్టం చేస్తే, ఏదైనా చట్టం చేస్తేనే కదండి ఆ తర్వాత అది కొనసాగేది. సో ఇది కొనసాగుతుంది అనేది మనకు ఈ ఆర్టికల్ 344 చెప్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ మనకు ఏమైందంటే ఈ 15 సంవత్సరాల లోపల
వచ్చేసి ఈ హిందీని బాగా డెవలప్ చేసుకోండి అని చెప్పిందనమాట. హిందీని బాగా డెవలప్ చేసుకోండి, ఈ ఇంగ్లీష్ యొక్క నియంత్రణ చేయడం కోసం అంటే ఇంగ్లీష్ను దీని స్థాయి తగ్గించేసి దీన్ని బాగా విస్తృతపరచుకోండి అని చెప్పేసింది. దానికోసం అని చెప్పేసి రాష్ట్రపతి ఆయన ఒక కమిషన్ అనేది నియమించాలి దానికోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇక్కడ దీన్ని తగ్గించడం, దీన్ని ఎక్కించడం అనమాట. అంటే హిందీని బాగా అందరికీ తెలిసే విధంగా దీన్ని డెవలప్ చేయాలని, దీన్ని ఏమో నియంత్రణ చేయాలంటే రాష్ట్రపతి ఆయన ఒక కమిషన్ నియమించాలని చెప్పింది. నియమిస్తే ఈయన ఒక కమిషన్ నియమించిన అనమాట. ఈ కమిషన్ ఏం చేసిందంటే ఈ కమిషన్ ఒక పార్లమెంటరీ కమిటీలకు అప్పగించింది అనమాట. ఆ పార్లమెంటరీ కమిటీ ఓకే అండి, పార్లమెంటరీ కమిటీ ఈ పార్లమెంటరీ కమిటీ అనేది ఏం చేస్తుంది, పార్లమెంటరీ కమిటీ బాగా పరిశీలిస్తుంది అనమాట. బాగా పరిశీలించి పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 30 మంది సభ్యులు ఉంటారనమాట. ఇది బాగా పరిశీలించి రాష్ట్రపతికి సమర్పిస్తుంది అనమాట. రాష్ట్రపతికి పార్లమెంటరీ కమిటీ బాగా పరిశీలించి ఈ కమిషన్ వచ్చేసి పార్లమెంటరీ కమిటీకి ఇచ్చింది కదా, పార్లమెంటరీ కమిటీ బాగా పరిశీలించి రాష్ట్రపతికి నివేదికను అనేది సమర్పిస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పార్లమెంటరీ కమిటీ నివేదిక అనేది ఇచ్చింది కదా. ఇలా ఇచ్చిన తర్వాత దీనికి అనుగుణంగానే భారత రాష్ట్రపతి ఏం చేశారంటే, అప్పుడు మనకు భారత రాష్ట్రపతి ఓకే అండి బాబు రాంధ్రప్రసాద్ కదా, ఆయన ఏం చేశారంటే మనకు భారత రాష్ట్రపతి ఒక అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారనమాట. అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయాలంటే అధ్యక్షుడు ఉండాలి కదా. ఎవరంటే మనకు బీజీ కేర్ ఓకే అండి. ఈ బీజీ కేర్ అధ్యక్షతన మనకు అధికార భాషా సంఘం అనేది ఏర్పాటైంది. అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పాటైందంటే 1955లో ఏర్పాటైతే అయింది. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, బీజీకేర్ అధ్యక్షతన అధికార భాషా సంఘం అనేది 344లోనే వస్తుంది మొత్తం. చూడండి, అధికార భాషా సంఘం అనేది 1915లో ఏర్పాటైతే అయింది. దెన్ నెక్స్ట్ ఈ సంఘం అనేది ఏర్పాటైంది కదా. ఈ కమిషన్ ఏం చేసిందంటే తన యొక్క నివేదికను ఎప్పుడు చెప్పిందంటే ఇది సంఘం ఏర్పాటైంది కదా, తన యొక్క నివేదికను ఎప్పుడు సమర్పించిందంటే మనకు 1956లో అయితే సమర్పించడం అయితే జరిగిందనమాట. ఓకేనండి, ఎందుకు ఇవన్నీ చూడండి, ఇవన్నీ మాకు కూడా అంటే ఇక్కడ ఇంగ్లీషు ఇవన్నీ అంటున్నారు కదా అధికార భాష, చాలా రాష్ట్రాలు కూడా మాకు అధికార భాష అంటే అన్నీ మాకు లింగ్విస్టిక్ స్టేట్స్ కావాలని చాలా మనకు అనేది అన్నీ జరిగినాయి కదండి. అంటే భాషా ప్రాతిపదికన మాకు కూడా రాష్ట్రాలు కావాలని చెప్పేసి మనకు 1956లోనే కదా జరిగింది. అంటే మన భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం మన ఏపీనే కదండి. సో ఈ విధంగా మనకు ఏర్పడింది అనమాట. ఈ స్టోరీ అంతా ఇక్కడ జరిగిందనమాట. చూడండి, మరి 1956లో తన యొక్క నివేదిక అనేది సమర్పించింది కదా. ఈ నివేదికను మనకు వచ్చేసి చూడండి, తర్వాత ఈ 1956లో సమర్పించిందండి. ఈ నివేదికను వచ్చేసి మనకు నెక్స్ట్ 1957లో గోవింద్ వల్లభ్ పంత్ ఓకే అండి, జీవి పంత్ గోవింద్ వల్లభ్ పంత్ అని ఆయన గుర్తుపెట్టుకోండి. ఈ గోవింద్ వల్లభ్ పంత్ అధ్యక్షతన ఏర్పడినటువంటి పార్లమెంట్ కమిటీ అనేది బాగా పరిశీలించిందనమాట. ఫస్ట్ ఈ యొక్క భాషా సంఘం ఇతని అధ్యక్షతన ఏర్పాటైంది 1955లో, బాగానే ఉంది. అప్పుడు ఆ నివేదిక 1956లో సమర్పించింది. తర్వాత ఈ నివేదికను వచ్చేసి 1957లో మనకు ఎవరు బాగా పరిశీలించినారంటే 57లో పార్లమెంటరీ కమిటీ అనేది బాగా పరిశీలించింది. ఎవరు అప్పుడు ఉన్నారంటే అధ్యక్షుడిగా మనకు 1957లో జీవి పంత్ అని ఆయన ఉన్నాడనమాట. ఓకే అండి, ఆయన అధ్యక్షతన ఇది బాగా పరిశీలించిందనమాట. గుర్తుపెట్టుకోండి, పరిశీలించి నెక్స్ట్ ఏమైందంటే మనకు 1963లో ఓకే అండి మన భారత పార్లమెంట్ ఏం చేసిందంటే చూడండి, భారత పార్లమెంట్ ఒక అధికార భాషా చట్టం ఓకే అండి, ఈ యొక్క అధికార భాషా చట్టాన్ని ఇది ఒక రూపొందించడం అయితే జరిగిందనమాట. 1963లో భారత పార్లమెంటు అధికార భాషా అంటే వీళ్ళందరి అధ్యక్షతన పరిశీలించిన తర్వాత మనకు అధికార భాషా చట్టం అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకు 1963లో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 63 ఇంపార్టెంట్. మనకు 1963 ఏ చట్టం అంటే అధికార భాషా చట్టం అనేది ఇది వచ్చింది, భారత పార్లమెంట్ అనేది ఆమోదించింది కదా. ఈ చట్టం ద్వారా మనకి చూడండి, ఈ చట్టం ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వం ఓకే అండి, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము దెన్ నెక్స్ట్ మనకు పార్లమెంట్ ఉంటుంది కదా. ఏ చట్టము అధికార భాషా చట్టం ప్రకారం మనకు కేంద్ర ప్రభుత్వము దెన్ నెక్స్ట్ పార్లమెంట్ ఈ రెండు కార్యక్రమాల్లో మనకు హిందీతో పాటు ఓకేనా, హిందీతో పాటు అంటే లింక్ భాషగా దేన్ని చేర్చారంటే మనకు దేనిగా కొనసాగుతుందంటే హిందీతో పాటు ఇంగ్లీష్ ఓకే అండి. అంటే అన్ని కార్యక్రమాల్లో ఇప్పుడు చెప్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం దెన్ నెక్స్ట్ పార్లమెంటు ఉన్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని జరుగుతుంటాయి కదా కార్యక్రమాలు, అటువంటి దాంట్లో హిందీతో పాటు ఇంగ్లీష్ భాష కూడా
కొనసాగుతుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగిందనమాట. అంటే ఒక లింక్ భాషగా ఉపయోగించాలని, ఇంగ్లీష్ను కూడా హిందీతో పాటు ఒక లింక్ భాషగా ఉపయోగించాలని చెప్పేసి మనకు ఈ యొక్క ఆర్టికల్స్లో అయితే పేర్కొనడం అయితే జరిగింది. మొత్తం చాలా ఇంపార్టెంట్ అనేది ప్రతిదీ. దెన్ నెక్స్ట్ మనకు ఆర్టికల్ 345 గురించి చెప్పుకుందామండి. ఆర్టికల్ 345 మరి ఒక క్వశ్చన్ అడగాలండి మిమ్మల్ని. ఏంటంటే హిందీ వ్యతిరేక ఉద్యమాల కారణంగా వచ్చినటువంటి చట్టం ఏదంటే మనకి ఏం చెప్పుకునే మనము అధికార భాష చట్టం 1960లో మనకు రావడం అయితే జరిగింది. మరి ఈ యొక్క హిందీ వ్యతిరేక ఉద్యమాలను బాగా సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రధాని ఎవరైనా ఉన్నారనమాట. ఎవరంటే ఆయన మనకు లాల్ బహదూర్ శాస్త్రి అనమాట. ఒకండి ఎల్బి శాస్త్రి అని ఆయన మనకు సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఎందుకు ఇంత హిందీ వ్యతిరేక ఉద్యమాలు అంటే చూడండి, ఇక్కడ ఏమైనాయి అంటే అన్ని మనకు ఇక్కడ భాషలన్నీ ఇక్కడ 14 భాషలో మనకు హిందీ భాష అన్నీ కనిపించినాయి, ఇంగ్లీష్ మాత్రం కనిపించలే. కానీ మన భారత రాజ్యాంగం ఇంగ్లీష్లో రాసుకోవడం వల్ల ఆ యొక్క భాషను ఇంగ్లీష్ను కూడా అధికార భాషగా అనేది చేర్చడం అయితే జరిగింది కదండి. ఈ 22 భాషలు కూడా ఇంగ్లీష్ అనేది లేదు, తెలుసు తెలీదా మీకు? ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు 345 గురించి మాట్లాడుకుందాం. ఈ 345 గురించి ఏం మాట్లాడుకోవాలంటే రాష్ట్రంలో భాషలు ఉంటాయి కదండి, ఆ రాష్ట్ర భాషలను వచ్చేసి రాష్ట్ర శాస్త్ర నిర్మాణ శాఖ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార భాషలను రాష్ట్ర శాస్త్ర నిర్మాణ శాఖ అనేది నిర్ణయిస్తుంది అనేది ఉందన్నమాట. ఓకే అండి. అంటే ఎలాగంటే మనకు ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ఏముంటుంది, శాసనసభ ఉంటుంది కదా. ఈ శాసనసభలో ఏం చేస్తారు, బాగా ఏదో ఒక భాష మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ మించినటువంటి భాషలు అనేది మాట్లాడుతూ ఉంటారు కదండి. ఒకటి లేదా అంతకంటే మించినటువంటి భాషలు మాట్లాడుతుంటారు. అటువంటి బాగా వాడుకలో ఉన్నటువంటి భాషలను తీసుకుని బాగా ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాషలండి. ఒకటి కంటే ఎక్కువ మించినటువంటి భాషలు మాట్లాడుకొని ఎక్కువ మంది మాట్లాడితే వాటిని మాత్రమే తీసుకొని అధికార భాషలుగా ప్రకటిస్తుంది అనమాట. ఈ బాగా మాట్లాడుతున్నది, ఇది బాగా వాడుకలో ఉందని చెప్పేసి నిర్ణయించుకొని దాన్ని అధికార భాషగా నిర్ణయించడం అయితే జరుగుతుందన్నమాట. కానీ అంతవరకు ఏ భాష ఉంటుందంటే అధికార భాషగా వాళ్ళు నిర్ణయించుకునేంత వరకు ఏ భాష వాడుకలో ఉంటుందంటే ఇంగ్లీష్ అనేది అధికార భాషలో ఉంటుందని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనండి. ఈ విధంగా మనకు ఏమైనాయంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ, తెలంగాణ ఉన్నాయి కదండి. వాళ్ళు ఏం చేస్తారు, బాగా ఎక్కువ ఏ భాష మాట్లాడతారు, తెలుగు, ఇవన్నీ బాగా మాట్లాడతారు కదండి, తెలుగు, ఉర్దూ. అందుకే దీన్ని ఏం చేశారంటే మన తెలుగు రాష్ట్రంలో ఏపీ అధికార భాషలుగా ఏం చేశారంటే మనకు తెలుగు, ఉర్దూను అధికార భాషలుగా ప్రకటించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అందుకు దీన్ని నెక్స్ట్ మన యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో బాగా ఉర్దూ మాట్లాడతారు కాబట్టి ఉర్దూ అధికార భాష. ఏది ఎక్కువ మాట్లాడితే దాన్ని అధికార భాషగా చేసేస్తారనమాట మన రాష్ట్రాల్లో. అంటే ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల వాళ్ళు. దెన్ నెక్స్ట్ మనకు ఈ ఇంగ్లీష్ను అధికార భాషగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకు నాగాలాండ్ అండి. నాగాలాండ్ మాత్రమే ఇంగ్లీష్ను అధికార భాషగా కలిగినటువంటి రాష్ట్రము. దెన్ నెక్స్ట్ మనకు ఆర్టికల్ 346. ఓకేనా. ఆర్టికల్ 346 గురించి చెప్పుకుందాం. ఏం చెప్పుకుందామంటే ఈ యొక్క కేంద్రాలకు రాష్ట్రాలకు మధ్య, దెన్ నెక్స్ట్ రాష్ట్రాలకు మధ్య మాట్లాడుకోవాలంటే హిందీ రాదు కదా అందరికీ. సో వీళ్ళు మాట్లాడుకోవాలంటే ఈ యొక్క అనుసంధానమైనటువంటి భాషగా ఏది కొనసాగుతుందంటే ఇంగ్లీష్ అనేది కొనసాగడం జరుగుతుంది అనేది ఉందన్నమాట. అంటే అందరికీ హిందీ రాదు కదండి, వీళ్ళకు కేంద్రంతో మనం మాట్లాడాల్సి వస్తుంది. మనకి హిందీ రాదు, బట్ అందరు చదువుకొని ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అయితే అందరికి వస్తుంది, అవైలబుల్ కదా. సో వీళ్ళ మధ్య మాట్లాడుకోవడం కోసం అని చెప్పేసి ఇంగ్లీష్ అనేది కొనసాగుతుందని చెప్పిందనమాట. కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఏం చేశాయంటే ఒక ఒప్పందం చేసుకున్నారనమాట. ఏమని అంటే 2 కంటే ఎక్కువ రాష్ట్రాలు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమని చేసుకున్నారంటే ఇంగ్లీష్కు బదులుగా వాళ్ళకు అంటే ఇంగ్లీష్ చాలామందికి ప్రొనౌన్సియేషన్ అని ఇవన్నీ సరిగ్గా రాదు కదా. సో ఇంగ్లీష్ బదులుగా మనం హిందీని అధికార భాషగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నారనమాట. ఓకేనండి. దెన్ నెక్స్ట్ ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి, హైకోర్టులో ఉన్నటువంటి అధికారమైనటువంటి కార్యక్రమాలన్నీ ఇంగ్లీష్లోనే, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ ఇంగ్లీష్లోనే కొనసాగుతాయని చెప్పింది అనమాట. అంటే పార్లమెంటు నిర్ణయించుకునేంత వరకు, అంటే పార్లమెంటు ఏది చెప్పలేదు కదా, అసలు ఏ విషయం చెప్పలేదు కదా, అంటే హిందీనే పెట్టుకుందామా దీన్నే పెట్టుకుందామని అది నిర్ణయించుకునేంత వరకు ఆ యొక్క కార్యక్రమాలన్నీ సుప్రీంకోర్టు, హైకోర్టుల కార్యక్రమాలన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయని చెప్పేసింది అనమాట. దెన్ నెక్స్ట్ మనకు ఈ యొక్క కేంద్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభ ఉంటాయి కదండి. ఈ సభలలో మనకు కొన్ని చట్టాలు చేస్తారు కదా, అంటే బిల్లులు కానీ చట్టాలు కానీ చేస్తారు కదండి, బిల్లులు, చట్టాలు. దెన్ నెక్స్ట్ మనకు ఆర్డినెన్స్లు. ఓకేనండి. ఈ ఆర్డినెన్స్, నెక్స్ట్ ఆర్డర్స్. ఓకేనండి. ఆర్డర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ ఉన్నాయి కదండి. రూల్స్ అండ్ అంటే సరిగ్గా రాయలేదని మీరు అనుకుంటున్నారా? ఇంకా మనం నీట్గా రాస్తే టైం అయిపోతుందండి. ఓకేనా. ఆర్డర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనకు ఏ భాషలో ఉంటాయని చెప్పిందంటే ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయని చెప్పేసి చెప్పిందనమాట. దెన్ నెక్స్ట్ మనము ఈ యొక్క
హైకోర్టులో అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ ఉంటారు కదా, ఆ రాష్ట్రాల్లో మనకు హైకోర్టు అనేది ఉంటుంది కదండి. ఆ హైకోర్టులో ప్రొసీడింగ్స్ చేయాలంటే మనకు అంటే హిందీలో అంటే కొన్ని హైకోర్టులో ప్రొసీడింగ్ కోసం అని చెప్పేసి హిందీని భాషను ఉపయోగించాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి అంటే మనము చూడండి, ఎవరి అనుమతి తీసుకోవాలంటే రాష్ట్రపతి. ఓకేండి, రాష్ట్రపతి అనుమతితో ఈ యొక్క హైకోర్టులలో హిందీని మనం వాడుకోవచ్చు అనేది ఉందన్నమాట. ఓకే అండి, అంటే గవర్నరు ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నరు ఆ రాష్ట్ర హైకోర్టులో హిందీని అంటే ఆ ప్రొసీడింగ్ కోసం అని చెప్పేసి హిందీని ఓకే అండి హిందీని ఉపయోగించాలి అని అనుకుంటే రాష్ట్రపతి అనుమతి అయితే తీసుకోవాలనేది ఉందన్నమాట. మామూలుగా మన హైకోర్టులో తీర్పులన్నీ మనకు హైకోర్టులో ఉన్నటువంటి తీర్పులన్నీ దేంట్లో వస్తాయంటే మనకు హైకోర్టులో ఉన్న తీర్పులన్నీ మనకు దేంట్లో వెలువడతాయంటే ఇంగ్లీష్లోనే ఉంటాయి. మీరు చూసారా లేదంటే తీర్పులన్నీ మనకు హైకోర్టులో తీర్పులన్నీ ఇంగ్లీష్లోనే వస్తాయి. దెన్ నెక్స్ట్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ ఉంది కదా, ఆ శాసనసభ మనకు ఆ శాసనసభలో ఆ రాష్ట్ర భాషలోనే రాష్ట్ర శాసనసభ ఆ రాష్ట్ర భాషలోనే మనకు శాసనాలు అనేది చేయవచ్చు అనేది ఉందన్నమాట. ఓకే అండి, రాష్ట్ర శాసనసభ ఆ రాష్ట్ర అంటే వాళ్ళకు సంబంధించిన భాషలోనే వాళ్ళు రాసుకుంటారు కదండి. సో శాసనాలు అనేది వాళ్ళకు రాష్ట్రాలకు సంబంధించిన భాషలోనే శాసనాలు అయితే చేయవచ్చు అనేది ఉంది. కానీ ఏ విధంగా చేయవచ్చు అంటే ఇంగ్లీష్ అనువాదంతో ఓకే అండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్తో చేయవచ్చు అని చెప్పేసి చేసుకోవచ్చు అనమాట. అది దీని స్టోరీ అనమాట. 346. దెన్ నెక్స్ట్ మనకు ఆర్టికల్ 350 ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఆర్టికల్ 350 క్లాస్ ఏ ఓకేనా. ఆర్టికల్ 350 క్యాపిటల్ ఏ ఏం చెప్తుందంటే మనకు భాషాపరమైనటువంటి ఓకే అండి అల్పసంఖ్యాక వర్గాలు ఉంటారు కదా, ఈ యొక్క భాషాపరమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాల కోసం అని చెప్పేసి వాళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి ఈ యొక్క అల్పసంఖ్యాక వర్గాల వారికి పిల్లలు ఉంటారు కదా, ఆ యొక్క పిల్లలు అన్ని భాషలు అంటే తక్కువ అంటే ఇక్కడ అల్పసంఖ్యాక పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ భాషలోనే ఎక్కువ వాళ్ళకి అలవాటు కదండి. సో అందుకోసం అని చెప్పేసి ఆ పిల్లలకు వాళ్ళ యొక్క భాషలోనే వాళ్ళ మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించడము ఎవరి బాధ్యత అని చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసింది అనమాట. ఓకే అండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత అంటే ఎవరికి సంబంధించినటువంటి అంటే అల్పసంఖ్యాక వర్గాల వారి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆ యొక్క ప్రాథమిక విద్య అందరికి అవసరం కదండి. మరి ఆ ప్రాథమిక విద్యను అందించాలంటే వాళ్ళ మాతృభాషలోనే అందించడం ఎవరి బాధ్యత అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఇది కొత్తగా వచ్చింది కదా, ఎప్పుడు చేర్చారు అంటే ఇది మనకు 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఓకే అండి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దీనిని చేర్చడం అయితే కొత్తగా చేర్చినారండి. ఓకే, నిబంధనలను 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేర్చడం అయితే జరిగిందనమాట. దెన్ నెక్స్ట్ మనకు ఆర్టికల్ 350 క్లాస్ బి క్యాపిటల్ బి ఓకేనండి. మరి ఇది భాషాపరమైనటువంటి ఇక్కడ అల్పసంఖ్యాక వర్గాలు అంటున్నారు కదా, ఇక్కడ భాషాపరమైనటువంటి మైనారిటీలు ఓకే అండి భాషాపరమైనటువంటి మైనారిటీల కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక అధికారిని ఓకే అండి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారి ఓకే అండి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని ఎవరు నియమించవచ్చు అని చెప్పిందంటే రాష్ట్రపతి. ఓకే అండి, రాష్ట్రపతి అయినా వీళ్ళ భాషాపరమైన మైనారిటీల కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని రాష్ట్రపతి నియమించవచ్చు అని చెప్పేసి ఏ చట్టం ప్రకారం అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1956లో దీనిని అయితే చేర్చారండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఈ అధికారిని నియమిస్తాడు కదా, అధికారి ఏం చేస్తాడంటే ఆ యొక్క నివేదికను రాష్ట్రపతి ఏం చేస్తాడంటే తనకు ఇచ్చినటువంటి ఇక్కడ ఏం చేస్తాడంటే అధికారి ఈ యొక్క తనకు సమర్పించినటువంటి నివేదికను రాష్ట్రపతి ఏం చేస్తారంటే పార్లమెంటుకు దెన్ నెక్స్ట్ రాష్ట్ర శాసనసభలకు నివేదించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే అండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రాష్ట్రపతి ఆయన ఈ అధికారిని నియమిస్తాడు కదా, ఆ అధికారి వచ్చేసి రాష్ట్రపతికి ఇస్తాడనమాట. రాష్ట్రపతి వచ్చేసి ఆ పార్లమెంటులకు దెన్ ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ మైనారిటీలకు సంబంధించినటువంటి ఆ పార్లమెంటుకు దెన్ నెక్స్ట్ రాష్ట్ర శాసనసభలకు ఇస్తాడనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ మనకు 351 ఇంకా అయిపోయిందండి. లాస్ట్ ఆర్టికల్ మనకు ఆర్టికల్ 351. ఈ ఆర్టికల్ 351 దేని గురించి పేర్కొంటుందంటే ఓకేనండి ఈ యొక్క హిందీ భాష ఓకేనండి హిందీ భాష డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి హిందీ భాష అభివృద్ధికి ఓకే అండి హిందీ భాష అభివృద్ధికి దాన్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి చర్యలు చేపట్టడం కోసం కేంద్రం అనేది కృషి చేయాలని చెప్పేసి ఉందన్నమాట. ఓకే అండి, ఈ యొక్క హిందీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కేంద్రం కృషి చేయాలి అనేది ఈ ఆర్టికల్ 351 చెప్తుందంట. ఈ యొక్క కేంద్రం కృషి చేయాలనేది ఇది ఒక బాధ్యత అనమాట. హిందీ భాష అభివృద్ధి కోసం అని చెప్పేసి కేంద్రం కృషి చేయాలనేది
ఉందన్నమాట. ఆర్టికల్ 351 చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనకు